హాయ్ గాయ్స్, వెల్కమ్ టు లేక్. ఇవాళ వచ్చేసి ప్యాంగాంగ్ లేక్కి స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడే. అంత లగేజ్ అంతా ప్యాక్ చేసేసినాము. కాకపోతే ఏంటంటే మన సురేష్ బ్రో సిక్ అయ్యాడు కదా, సో ఆయన్ని హాస్పిటల్ అడ్మిట్ చేయాల్సి వచ్చింది. ప్రజెంట్ వెళ్ళేది వచ్చేసి శివ, నేను, భరత్, ఇంకా రాజా బ్రో ఇంతే వెళ్తున్నాము. ఇవాళ వచ్చేసి లాస్ట్ ఫ్రైడే డే 8 అనమాట. ఈరోజు డే 8 మొత్తం అంతా సెట్ చేసేసాము. స్టార్ట్ అయిపోవడమే ఆలస్యం. శివ బ్రో వచ్చేసి సురేష్ బ్రోకి హాస్పిటల్లో అడ్మిట్ చేయడం వల్ల ఆయనకి లంగ్స్ ఇన్ఫెక్షన్ అయినాయంట. సో అందుకని చెప్పి నేను నైట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఇప్పుడు మన మనోహర్ బ్రో వచ్చేసి అక్కడికి వెళ్ళాడు, హాస్పిటల్కి వెళ్ళాడు. ఇవాళ మొత్తం ఉండాల్సి వస్తుంది హాస్పిటల్లో. అందుకని చెప్పేసి వాళ్ళు రావట్లేదు. మేము 4 మాత్రమే వెళ్తున్నాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం బైక్ డ్రైవ్ చేస్తూ మాట్లాడుతున్నాం. బాయ్. గైస్, స్టార్ట్ అయిపోయాము ఇప్పుడే ప్యాంగాంగ్ లేక్కి. ఇప్పుడు భరత్ మన బైక్లో పిలియన్ అనమాట. ఇందాక మేము బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి కిందికి వస్తే ఫుల్ భయంకరమైన వర్షం పడుతుంది. లోపలికి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని బయటకు వచ్చే లోపల వర్షం అంతా లేదు, ఎండ వచ్చేసింది, ఫుల్ ఎండ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ లైట్గా క్లౌడీగా ఉంది. లదాఖ్ వెదర్ మాత్రం అన్ప్రెడిక్టబుల్. అబ్బా, ఈరోజు మన ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్. ఇక్కడ పెట్రోల్ కాస్ట్ వచ్చేసి 101.6 చేంజ్ ఉంది. 101.63. టూ 2149 కిలోమీటర్స్ తిరిగింది మన వెహికల్ ఇప్పటి వరకు. అదే గైస్, హెచ్పి పెట్రోల్ పంప్లో మాత్రం మనం ఈరోజు పెట్రోల్ కొట్టించాం అనమాట. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ప్యాంగాంగ్ లేక్ దగ్గరికి వెళ్తున్నాం. ప్యాంగాంగ్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెం చూసేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోతాం. ఇవాళ రిటర్న్ అయిపోతాం. ఎందుకంటే మన సురేష్ బ్రోకి హెల్త్ సరిగా లేదు కదా, అప్సెట్ అయింది. అందుకనేసి లంగ్స్లో వాటర్ ఫామ్ అయిపోయినాయంట. ఆక్సిజన్ లెవెల్స్ కూడా భయంకరంగా పడిపోయాయి. 49 ఎంతో ఉందన్నారు డాక్టర్. ఇవాళ 10 o'clockకి డాక్టర్ వచ్చి చెక్ చేస్తారంట. నేను నైట్ తీసుకెళ్ళామన్నమాట, 9:30కి అలాగా. మనోడు ఏంటంటే 2 days నుంచి చెప్తుంటే వినలేదు. బాగానే ఉంది, యాక్టివ్గానే ఉన్నా, ఇబ్బంది ఏం లేదు అన్నట్టు నెగ్లెక్ట్ చేశాడు. ఫీవర్ వచ్చిండే, ఫీవర్ తగ్గిపోయింది. కాకపోతే కళ్ళు తిరుగుతున్నాయి, నిలబడలేకున్నా అని నిన్న హాస్పిటల్ తీసుకెళ్ళండి నన్ను అని అంటే ఇంకా సరే అని చెప్పి తీసుకెళ్ళాను. మనం చెప్తుంటే ఏమో వినట్లేదు. ఏం చేద్దాం. అదే పరిస్థితి, అట్లుంది సిచ్యువేషన్. అండ్ మన రిటర్న్ జర్నీ మనాలి
టువర్డ్స్ మనాలి అని అనుకున్నాము ప్లాన్ సర్క్యూట్. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఇక్కడ లే లదాఖ్ హిమాచల్ ప్రదేశ్ ఏం కాదు చెప్పు, ఆ మాట చెప్పు, ఏం కాదని చెప్పు. లే లదాఖ్ హిమాచల్ ప్రదేశ్ ఇక్కడంతా మొత్తం అంతా ఫ్లడ్స్ అనమాట, భయంకరమైన ఫ్లడ్స్. మనాలిలో అయితే మొత్తం ఇదైపోయింది, ఇది మన ఒక డ్యామ్ ఏదో కట్ అయిందంట, కట్ అయిపోయి ఫ్లడ్స్ వచ్చేసి మొత్తం రోడ్డు కూడా హాఫ్ ఆఫ్ ది పోర్షన్ కట్ అయిపోయింది. ప్రజెంట్ అయితే గూగుల్లో కూడా సెర్చ్ చేస్తుంటే మనాలి నుంచి లే నుంచి మనాలికి వెళ్ళడానికి 11 అవర్స్ చూపిస్తుంది. కానీ కాకపోతే ఏంటంటే మనకి రూట్ ఈస్ బ్లాక్డ్ మేబీ బై ఫ్లడ్స్ అని చెప్పేసి ఏదో సమ్ నోటిఫికేషన్ వస్తుంది అది కింద. అందుకని చెప్పేసి ఇంకా ఆ రూట్ క్యాన్సిల్ చేసుకుని టువర్డ్స్ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి కార్గిల్ శ్రీనగర్ ఇలా వెళ్దామని ప్లాన్. ఏమవుతుందో ఏమో చూడాలి. ఇవాళ ఈవినింగ్ ఏమన్నా అప్డేట్ ఏమన్నా వస్తే చెప్పలేను. కాకపోతే హిమాచల్ ప్రదేశ్లో ఇంకా వెదర్ ప్రొడిక్షన్ అలా గూగుల్ వెదర్ ఉంటుంది కదా, వెదర్ ప్రొడిక్షన్ వచ్చేసి మనకి 50% రెయిన్ అన్నట్టు, ఇంకా 1 వీక్ దాకా 50% రెయిన్ ఉంది అన్నట్టు చూపిస్తుంది అనమాట. అందుకనేసి మనం మనాలి నుంచి వెళ్ళట్లేదు, శ్రీనగర్ నుంచి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ప్యాంగాంగ్ లేక్ వెళ్తున్నాం. ఈ ప్యాంగాంగ్ లేక్ కంప్లీట్ చేసేసుకొని శ్రీనగర్ మీద రేపు టుమారో మార్నింగ్ వచ్చేసి శ్రీనగర్ మీద రిటర్న్ అయిపోతాం అనమాట. ప్యాంగాంగ్ లేక్ వచ్చేసి 3 hours 31 minutes ఎగ్జాక్ట్గా 12:56కి రీచ్ అవుతారని చెప్పి చూపిస్తుంది. చలి మాత్రం భయంకరంగా చంపుతుంది, చేతులు ఫ్రీజ్ అయిపోతున్నాయి. అంతా 20 degrees ఉంది, అంటే గాలికి ఫ్రీజ్ అవుతున్నాయి, చలి గాలికి. వాటర్ క్రాసింగ్. ब्रो किधर से? नहीं तेलुगु from Bangalore. Okay, from Hyderabad. Okay, good. Now it's Manali road is open. There's a landslide. It's closed. Closed. You can go front and ask. Okay. Half an hour. It's clear. Pangong. Pangong is open again. Same. Landslide is just. You are coming from Pangong? Okay, okay. Huh? Shiva phone ye? మన శివ బ్రో మాత్రం ఇంకా రాలేదు. శివ కోసం వెయిటింగ్ అనమాట. ఈ వైర్లు మనవాడు బండి జంప్ స్టార్ట్ చేయడానికి అని చెప్పి సేఫ్ సైడ్ కానీ పట్టుకొచ్చినాము. సరి చంపుతున్నా సమక్కులు అన్నట్టుంది కథ.
ముందర ల్యాండ్ స్లైడ్ ఉందంట. ల్యాండ్ స్లైడ్ రెడ్ చూపిస్తుంది చూడు. సార్ పోలీస్ ఆయన మమ్మల్ని ఆపేశాడు. क्या हुआ सर? लैंडस्लाइड हो गया? बहुत टाइम लगेगा. कितना टाइम? इधर से कितना दूर ऐसा ट्रैफिक जाम हो गया सर? कितना दूर तक हो गया? चांगला टॉप पे. ఏం పండగో ఏమో. ज्यादा टाइम लगेगा. ఈ రోజు మొత్తం కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయింది. మళ్ళా మనం తొందరగా ఇంటికి వెళ్తే అది అడ్వెంచరస్ రైడ్ కాదు. ఇక నేనేమనుకున్నా వెళ్తే ఆ టైం చూసుకుంటాము. ఏమో గట్టిగానే కొడుతున్నాము, వెళ్ళిపోతాము 2-2.5 గంటలు. గైస్ ఇక్కడ లేదా ప్యాంగాంగ్లోకి వెళ్ళేటప్పుడు చాంగ్లా పాస్ దగ్గర ల్యాండ్ స్లైడ్ అయిందంట. మొత్తం అంతా ఆపేశారు, అలౌ చేయట్లేదు. చాంగ్లా పాస్ దగ్గర ఆపేశారు అనమాట. అమ్మ ఈడేం లేవే, హోటల్ ఈడేదో ఒకటి ఉంది. వన్ 1:32 అవుతుంది అంటున్నారు, కొంతమంది 3 అవుతుంది అంటున్నారు. ఏం అర్థం కావట్లేదు గాయస్. సిచ్యువేషన్ మాత్రం ఇక్కడ ఎండ సాగుడుతుంది. టెంపరేచర్ చూస్తేనేమో 20 degrees 21 degree అలా చూపిస్తుంది. ఏ భగవాన్, పిచ్చి లేస్తుంది గాయస్ ఈ ఎండకి. అది గాయస్ పరిస్థితి. మన వాళ్ళు మనం ఇంకా సంతు వద్దామా? హాయ్, తెలుగే నిన్న కలిసాంగా. ఏమైంది? ఎన్నింటికి వచ్చావు? మేము వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడికి ఎన్నింటికి వచ్చావని? 3 అవుతుందంట. ఆయన అదే అక్కడ బ్లాక్ టీ-షర్ట్ ఉన్నాడు కదా ఆయన. లేదు పైన వేరే ఆయనకు ఫోన్ చేసి కనుక్కుంటే 3 అవుతుందని అన్నారని అన్నా. లేదు ప్యాంగాంగ్ హ్యాండ్లేనా? హ్యాండ్లేలో మొత్తం ఫుల్ అమౌంట్ ఎక్కువ డిమాండ్ చేస్తున్నారంట. ఓకే, అక్కడ ఒక 4000 పే చేసి లగేజ్ అంతా అక్కడ పడేసి ఉమ్లింగ్ లో వెళ్ళి రిటర్న్ అయిపోతాం. న్యూ మాంటకి ఎంత డిస్టెన్స్ వస్తుంది అక్కడ నుంచి? ఇక్కడ నుంచి 160. వెళ్ళిపోవచ్చు. 3 ఓపెన్ చేసినా వెళ్ళిపోవచ్చు. నైట్ స్టే చేసి మార్నింగ్ కొట్టేసినా సరిపోతుంది. ఆఫ్ రోడ్ ఎక్కడ ఉందనేది చూడాలి. ఆఫ్ రోడ్ మధ్యలో అంటే హ్యాండ్లే ఊర్లో నుంచి అయితే దగ్గర ఉందంట. హ్యాండ్లే కంటే ముందు ఒక రోడ్ వస్తుందంట మనకి ఉమ్లింగ్ లాకి. దగ్గరలోనే ఉంటాను. పొటిల్లా పాస్ నుంచి వెళ్తాను నేను హ్యాండ్లే. అదైతే కొంచెం ఎక్కువ డిస్టెన్స్, ఎక్కువ ఆఫ్ రోడ్ ఎక్కువ ఉంటుంది. 150 kilometers ఎంత వస్తుంది అని అన్నారు. అవును, నిన్నే బండి పడిపోయిందంట పైనుంచి ఎవరు? ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అవునా? చనిపోయారా? 80 స్పీడ్ లో
టర్నింగ్ తిప్పాడు, ఇంకా అదేం చేయలేము. మ్హూ. 390 అడ్వెంచర్ మ్. బైక్ పైన ఉండి నా వెళ్తుంది కింద, అరే బైక్ ఎడ్జ్కి వెళ్ళి అంటే ఈ హైట్ నుంచి కొంచెం ఇక్కడ నుంచి ఇక్కడికి పడింది అంతే. ఓకే. ఎవరైనా వచ్చి క్రేన్ తో తీస్తే వచ్చేస్తారు, మ్హూ. వాళ్ళు మాత్రం ఎవరు మిగలలేదంటే. బైక్ చూశాను మ్. అక్కడ పార్కింగ్ లో ముందు. ఓకే, అంటే అప్పుడు మన నార్త్ పుల్ వెళ్ళేటప్పుడు కదా. నార్త్ పుల్. అదే మేము నేను ఆంధ్ర వైజాగ్. లేదు, మేము హైదరాబాద్ ఇల్లు అంతా. హాన్లే వెళ్తున్నారా? నేను వెళ్తున్నాను. ఈయన వెళ్తున్నా. మాది హాన్లే ప్లాన్ ఉండింది, బట్ అయితే ఏదో మనది వైపు అసలు బాగాలేదంట, సో రిస్కీ అని చెప్తున్నారు. మా ప్లాన్ ఉండింది మనాలికి ఎండ్ చేయడానికి. మనాలి అంటున్నారు, హ్యాన్లే అంటున్నారు. హాన్లే సోమవారిది. మీరు అలా కనెక్ట్ అవుతున్నారా? సో మీరు రిటర్న్ వచ్చేస్తున్నారా మనాలి? నేను హ్యాన్లే వెళ్ళి ఉమ్లింగ్ లో వెళ్ళి డెమ్ చౌక్ నుంచి వస్తాను. ఈ గ్యాప్ లో మీకు సెట్ అయిపోద్దిలే రోడ్. ఇటు మోస్ట్లీ 2-3 days బ్రో. ఈరోజు ఈవినింగ్ రెడీ అయిపోయినా కానీ ఆశ్చర్యం అవసరం లేదు, ఎందుకంటే అది నేషనల్ హైవే కదా, కనెక్షన్ కట్ అయిపోద్ది కాబట్టి తొందరగానే చేస్తారు. అట్లీస్ట్ అంటే మట్టి రోడ్ అన్నా కానీ రెడీ చేస్తారు టెంపరీ. మనాలి మనాలికి వెళ్ళినా మనాలి నుంచి చండీగఢ్ ఒక డ్యామ్. అవునవును, డ్యామ్ బై. చాలా డేంజర్ ఉంటుంది. దాంట్లో పాము ఒకటి, చాలా యాక్సిడెంట్స్ అయ్యాయి. అప్పుడే సెట్ అవ్వదు. నేను శ్రీనగర్ వైపు నుంచి వెళ్ళిపోతాను. ఓకే. లాస్ట్ టైం అలాగే మనాలి నుంచి వచ్చాను. శ్రీనగర్ చేశాను. ఇప్పుడు మేము వచ్చేటప్పుడు శ్రీనగర్ మీద వచ్చామన్నమాట. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వెళ్ళాలంటే ఇంట్రెస్ట్ రావట్లే. నాకు శ్రీనగర్ లో కార్గిల్ చూడాలి. ఓకే. పాస్ అయ్యాము, లమయూరు పాస్ అయ్యాము, అక్కడ కూడా ఇది ఫ్లాష్ ఫ్లడ్స్ అయినాయి. ఓకే. లమయూరు శ్రీనగర్ చూడండి. ఈరోజు తోలే వీల్ 3 కంటే నేను హ్యాండ్లేకి కొట్టాలి బండి. ఇంకా పెట్రోల్ గట్టి తీసుకెళ్ళి బ్రో. 34 వస్తుంది మైలేజ్. మైలేజ్ బాగానే వస్తుంది. పెట్రోల్ కూడా ఉంది కదా బ్రో, బంకు ఉందా? పెట్టారు నీకు. ఎప్పుడు చెప్పారు? నేను ఇంతవరకు హ్యాండ్లీ సైడ్ వెళ్ళలేదు. సెకండ్ టైం. ఓకే. లాస్ట్ టైం ఇప్పుడు వెళ్దాం అనుకున్నాం కానీ టైం ఉంటే వెళ్దాం అనుకున్నాం. మా వాడు ఒక అతను సిక్కాడు. అతను ఇప్పుడు ప్రజెంట్ SNM హాస్పిటల్లో ఉన్నాడు. ఫీవర్ వచ్చిందా? ఫీవర్ కాదు, లంగ్స్లోకి వాటర్ వచ్చేసాయండి, ఇన్ఫెక్షన్ అయిపోయాయి. ఇవాళ కూడా ఫీవర్ వచ్చింది. సరే, ఓకే బ్రో. సరే. అదే బ్రో, గైస్ విన్నారుగా, సిచ్యువేషన్ అయితే అలా ఉంది.